హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాల్ట్ అండ్ లైట్. నా పేరు అరుణ్ కుమార్ ప్లూరి అండ్ నేను ఒక క్రిస్టియన్. అగైన్ దీని ముందు వీడియోలో నేను క్రిస్టియన్ అన్న కన్ఫెషన్లో నా మీనింగ్ ఏంటి అనేది నేను చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మరొక పాయింట్ ఈ వీడియోలో నేను పంచుకోవాలనుకుంటుంది ఏమిటి అని అంటే, నేను ఒక క్రిస్టియన్ అని చెప్పినప్పుడు ఐఎమ్ సేయింగ్ క్రైస్ట్ ఈజ్ మై ఐడెంటిటీ. అంటే క్రైస్తవునిగా నేను ఉన్నాను అన్నప్పుడు క్రీస్తు నా గుర్తింపుగా మారాడు అన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరైనా ఒకరు ఎయిదర్ ఏ ట్రూ క్రిస్టియన్ ఆర్ ఎ నాన్ క్రిస్టియన్, ఇన్ బిట్వీన్ ల్యాండ్ అనేది లేదు, ఆర్ ఎల్స్ ఇన్ బిట్వీన్ స్పేస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఆర్ ఎల్స్ వన్ ఈజ్ ఇన్ అ జర్నీ టు బికమ్ అ ట్రూ క్రిస్టియన్, అది పాసిబుల్. అంతేగాని ఆమె క్రిస్టియన్ బట్ ఐఎమ్ ఇన్ బిట్వీన్ అనే గ్రౌండ్ అయితే పాసిబుల్ అవ్వదు. సో కాబట్టి ఆమె క్రిస్టియన్ అని చెప్పినప్పుడు ఐఎమ్ కన్వేయింగ్ అండ్ ఐఎమ్ కన్ఫెసింగ్ దట్ క్రైస్ట్ బికమ్స్ మై ఐడెంటిటీ, ఆర్ క్రైస్ట్ హ్యాస్ బికమ్ మై ఐడెంటిటీ అండ్ క్రైస్ట్ ఈజ్ మై ఐడెంటిటీ. ఆన్ ద కాంట్రరీ, నేను ఇంకొక విషయం చెప్పేది ఏమిటి అని అంటే, నేను క్రిస్టియన్ అని చెప్పినప్పుడు నా ఐడెంటిటీ నా చదువులో లేదు, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్లో లేదు, నా తెలివిలో లేదు, నా డబ్బులో లేదు, నా పేరులో లేదు, నా పలుకుబడిలో లేదు. వాటన్నింటిలో ఒకవేళ నా ఐడెంటిటీ ఉంటే అది మరొక రోజు లేదా మరొక రోజు పోతుంది, ఆర్ ఎల్స్ అది రిలేటివ్ ఐడెంటిటీ అవుతుంది, ఒక అబ్సల్యూట్ ఐడెంటిటీ అవ్వదు. సో కాబట్టి ఈ విషయాలు ఇంకొంచెం ఎక్స్ప్లెనేటివ్గా నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. కానీ ఈ వీడియోలోకి వచ్చేసరికి విచ్ గాడ్ ఆర్ ఎల్స్ వై గాడ్ అన్న కాన్సెప్ట్ కంటే ముందు అసలు గాడ్ అనే కాన్సెప్టే, వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అన్న ఒక ప్రైమరీ ఐడియా గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు అని అంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో టెక్నాలజికల్ రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ మోర్ ఓవర్ డిజిటల్ రెవల్యూషన్, ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్లో ఉన్న టైంలో మనం ఉన్నాం. సో కాబట్టి హ్యూమన్ కాన్ఫిడెన్స్, హ్యూమన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, ఆర్ ఎల్స్ హ్యూమన్ రీజనింగ్ ఎబిలిటీ అనేది చాలా చాలా ఎక్కువగా గ్రో అయిన పాయింట్లో మనం ఉన్నాం. అది చాలా మంచి విషయం. మనం మెడికల్గా చూసినా, సైంటిఫిక్గా చూసినా, లేదంటే టెక్నాలజికల్గా చూసినా, ఎలా చూసినా కూడాను మనం చాలా మంచి గ్రోత్ని మనం చూసాం. అది ఒక విధంగా సొసైటీకి హార్మ్ చేస్తుందా, పాజిటివ్ డైరెక్షన్లో హెల్ప్ చేస్తుందా అనేది దట్స్ అ డిఫరెంట్ డిబేట్. బట్ కంపారిటివ్గా ఆలోచించినప్పుడు మనం ఒక బెటర్ పొజిషన్లో ఉన్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే, మన టెక్నాలజికల్ రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్, ఏ రెవల్యూషన్ ఇవన్నీ చూసుకొని మనకి మనం సఫిషియంట్ అనే ఒక ఆలోచన చాలామందిలో ఎక్కువ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ఆమె క్రిస్టియన్, ఆమె డిపెండెంట్ ఆన్ గాడ్ అని చెప్పినప్పుడు చాలామంది ఎందుకు జీవితాన్ని ఎలా పాడు చేసుకోవటం, దేవుడు అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు లైఫ్ని ఎలా మిస్యూజ్ చేసుకోవడం, చేతగాని వాళ్ళకి ఎందుకు అట్లా బిహేవ్ చేయడం అని చాలామంది అనుకుంటారు. అయితే అది వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జా లేకపోతే నా ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగా అనేది అది మీకే నేను వదిలేస్తున్నాను. బట్ ఈ వీడియోలో నేను ఎందుకు దేవుడు అనే కాన్సెప్ట్ని అంత బాగా నమ్ముతున్నాను, ఎందుకు దేవుడు అనే కాన్సెప్ట్ని నేను నా జీవితంలో సెంట్రల్ పార్ట్గా, నా ఐడెంటిటీగా ఎందుకు ఉంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అన్న విషయానికి కొన్ని రీజన్స్ నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అగైన్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ప్రూవ్ గాడ్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ గాడ్ ఈజ్ అ రీజనబుల్ ఫెయిత్ థింగ్. ఓకే, సో అది ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ఒక ఆర్టికల్లో నుంచి, ఫ్రాన్సిస్ కాలిన్స్ అనే ఒక సైంటిస్ట్, నిజానికి తన గురించి చెప్పాలి అని అంటే తను 2000వ సంవత్సరంలో హ్యూమన్ సైంటిఫిక్ రెవల్యూషన్లో డిఎన్ఏ కోడింగ్ని కంప్లీట్గా ఫైండ్ అవుట్ చేసిన ఒక రీసెర్చ్ టీమ్ని లీడ్ చేసింది ఈ ఫ్రాన్సిస్ కాలిన్స్ అనే ఒక సైంటిస్ట్, ఫ్రాన్సిస్ ఎస్ కాలిన్స్. ఆయన కూడా ఒకప్పుడు దేవుడు నమ్మినవాడు కాదు. హీ ఈజ్ అన్ ఏథియిస్ట్ అండ్ హీ ఈజ్ అ థియిస్ట్ నౌ. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ అ క్రిస్టియన్ థియిస్ట్ నౌ. ఆయన రాసిన ఒక ఆర్టికల్, అంటే ఆయన తర్వాత ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని ఒక బుక్ రాశారు 2006లో. అందులో నుంచి ఒక ఆర్టికల్, అందులో నుంచి ఒక ఆర్టికల్లో కూడా ఒక సబ్ సెక్షన్, దాంట్లో కూడాను కొన్ని సెంటెన్సెస్, కొన్ని పారాగ్రాఫ్స్ నేను తీసుకొచ్చి మీ ముందు నేను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లెట్ మీ రీడ్ ఇట్. ఆయన ఐజాక్ న్యూటన్ గురించి రాస్తూ ఇలా రాశారు దాంట్లో, ఐజాక్ న్యూటన్ ప్రొడ్యూస్డ్ మోర్ రిటన్ మెటీరియల్స్ ఆన్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ దెన్ ఆల్ ఆఫ్ హిస్ groundbreaking contributions to physics and mathematics combined. Gravity, he wrote, that means Isaac Newton wrote, explains the motions of the planets, but it cannot explain who set the planets in motion. God
governs all things and knows all that is and can be done. ఇది ఐజాక్ న్యూటన్ యొక్క ఒపీనియన్, ద వన్ హూ ఫౌండ్ అవుట్ లాట్ ఆఫ్ మెనీ ప్రిన్సిపల్స్ ఫర్ ఫిజిక్స్. ఆయన గ్రావిటీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేశాడు, అండ్ గ్రావిటీ అనేది చాలా మేజర్ ప్రిన్సిపల్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో. సో కాబట్టి ఆయన ఒపీనియన్ ప్రకారం సైన్స్ అనేది గ్రావిటీ ఉన్న గ్రావిటీని చదవగలదు, కానీ ఇట్ కెనాట్ ఆన్సర్ హూ ప్రొడ్యూస్ దట్ గ్రావిటీ ఆర్ ఎల్స్ హూ ప్లేస్ దట్ గ్రావిటీ ఆర్ ఎల్స్ హూ ఇన్వెంటెడ్ దట్ గ్రావిటీ అనే దాన్ని సైన్స్ ఎప్పటికీ ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ కాలిన్స్ హిమ్సెల్ఫ్, ఆయన ఒక సైంటిస్ట్ అయ్యుండి తర్వాత దేవుణ్ణి విశ్వసించిన వాడుగా సైన్స్కి తర్వాత ఫెయిత్కి మధ్య ఉన్న రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన రాసిన ఒక లైన్ చాలా చాలా అందంగా ఉంటుంది. లెట్ మీ రీడ్ ఇట్ అవుట్. Faith and reason are not, as many seem to be arguing today, mutually exclusive. They are not mutually exclusive. They never have been. అవి ఎప్పుడు అలా లేవు. The letter to the Hebrews in New Testament defines faith as the substance of things hoped for, the evidence of things not seen. ఇది ఆయన హీబ్రూస్ అనే ఒక పత్రిక, న్యూ టెస్ట్మెంట్లో ఒక బుక్ ఉంటుంది. ఆయన ఒక ఏథీయిస్ట్గా ఉండి థీయిస్ట్గా మారిన తర్వాత ఫెయిత్ అండ్ సైన్స్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి రెండు ఎప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్గానో లేకపోతే కాంట్రరీగానో లేవు. ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. సో ఫెయిత్ అనేది మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, థింగ్స్ దట్ వీఆర్ హోపింగ్ ఫర్ ఫ్యూచర్, అది ఫెయిత్ అయి ఉంది. దట్ ఈస్ నాట్ ఇన్ కాంట్రరీ టు ఎనీథింగ్ ఆన్ ద ప్లానెట్. ఈ స్టేట్మెంట్ చెప్తున్నది నేను లేకపోతే ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫూలో చెప్తున్న స్టేట్మెంట్ కాదు. హీ ఈజ్ అ సైంటిస్ట్ హూ లెడ్ ద సెట్ ఆఫ్ సైంటిస్ట్ హూ ఇంట్రడ్యూస్ ఆల్స్ హూ ఫౌండ్ అవుట్ ద కోడ్ ఆఫ్ DNA. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐ హోప్ దేవుడు లేడు అని డినై చేసే వాళ్ళలో చాలామంది అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారని కూడా నేను అనుకోను. సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఓన్ కంక్లూషన్స్. ఫర్దర్మోర్, ఆయన నేచర్ యొక్క డిజైన్ గురించి, అంటే DNAలో ఉన్న డిజైన్ ప్యాటర్న్స్ ఆయన చూసిన అతను తర్వాత నేచర్ యొక్క డిజైన్ ప్యాటర్న్స్ని చూసి మరలా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఆయన రాశాడు. లెట్ మీ రీడ్ ఇట్ అవుట్. నేచర్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ దట్ సైన్స్ కెన్ డిస్కవర్ ఇట్, బట్ ఇట్ నెవర్ అక్కర్ టు మీ టు ఆస్క్ వై ఆర్డర్ ఎగ్జిస్ట్. ఆర్డర్ నేచర్లో ఉందన్న విషయం గ్రాంటెడ్, కానీ అసలు ఆర్డర్ ఎందుకు ఉంది ఫస్ట్ ప్లేస్లో, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకు దొరకదు. గోయింగ్ ఈవెన్ డీపర్, ఐ హ్యాడ్ నెవర్ రియలీ కన్సిడర్డ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ఫిలసాఫికల్ క్వశ్చన్ ఆఫ్ ఆల్, వై ఈజ్ దేర్ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ నథింగ్. ఇది చాలా పెద్ద ఫిలసాఫికల్ క్వశ్చన్. అది ఇప్పుడు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ సెంచరీస్ నుంచి, ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ సోక్రటీస్ టైం నుంచి ఉందేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వై ఈజ్ దేర్ సంథింగ్ రాదర్ దాన్ నథింగ్. అసలు నథింగ్ ఉండకుండా సంథింగ్ ఎందుకు ఎగ్జిస్ట్ అయి ఉంది, హూ కాజ్డ్ ఇట్. ఓకే, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. ఈ క్వశ్చన్స్కి నో సైంటిఫిక్ స్టడీ కెన్ గివ్ యూ ఎనీ ఆన్సర్, ఫుల్ స్టాప్. అండ్ అది చెప్తున్నది ఒక బెస్ట్ సైంటిస్ట్ అవుట్ దేర్ ఇన్ ద వరల్డ్. ఆయన మ్యాథమెటిక్స్ గురించి కూడా మాట్లాడతారు. ఆ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతూ ఆయన రాసిన విషయం ఏమిటి అని అంటే, అండ్ ఇఫ్ దెర్ ఆర్ రియాలిటీస్ కాల్డ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ దట్ బిహేవ్ ఇన్ సర్టైన్ వేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ అబౌట్ దోస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఐ హ్యాడ్ బీన్ so in love with as a student of quantum mechanics? Why should they work at all? What, to use Nobel laureate Winger's classic phrase, accounts for the unreasonable effectiveness of mathematics. అసలు మ్యాథమెటిక్స్ అనేది ఎందుకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? 2+2=4 అనేది త్రూ అవుట్ ద వరల్డ్, త్రూ అవుట్ ద యూనివర్స్ ఎక్కడికి వెళ్ళినా అది ఎందుకు అలా ఈక్వేట్ అవుతుంది? అసలు మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ అనేవి మనం ఈక్వేట్ చేసినప్పుడు, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు నేచర్లో ఉన్న రియాలిటీస్ అసలు ఎందుకు ఒక ప్రాపర్ ఎఫెక్టివ్ ఆన్సర్స్ మనకి ఇస్తున్నాయి? మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో మనం ఎలా నేచర్లో ఉన్న కాన్స్టెంట్స్ని లేకపోతే నేచర్లో ఉన్న ప్రిన్సిపల్స్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, డిఫైన్ చేయగలుగుతున్నాం? ఎలా నేచర్కి మ్యాథమెటిక్స్కి మధ్య ఆ కోఆర్డినేషన్ సెట్ అయిందన్న దానికి కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. అగైన్ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఎర్త్ గురించి మాట్లాడుతూ, అండ్ దెన్ దేర్ వాజ్ ద బిగ్ బ్యాంగ్. From observations about the redshift of retreating galaxies in the far-flung universe and the measurement of background microwave radiation that reflects an echo of a massive explosion almost 13.7 billion years ago, it is clear that our universe had a beginning in an
unimaginable cosmological singularity. The laws of physics breaks down there. In fact, 13.7 billion years ago, అంటే because of the radiation that is present in the universe, సైంటిస్టులు లెక్క వేసిన దాని ప్రకారం బిగ్ బ్యాంగ్ అనేది ఆల్మోస్ట్ అంత పీరియడ్ వెనక జరిగితే ఆ బియాండ్ పాయింట్లో అసలు ఎక్కడి నుంచి యూనివర్స్ సింగులారిటీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సింగులారిటీ అనే పాయింట్ని దాటి సైంటిస్టులు రీసెర్చ్ చేయడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ ఇంకా అవకాశం లేదు. దట్స్ ది ఎండ్ ఆఫ్ సైన్స్ ఎబిలిటీ. ఆ సింగులారిటీలో నుంచి అసలు ఇంత బిగ్ బ్యాంగ్ ఎలా వచ్చింది అనే దానికి కారణాలు బ్యాక్గ్రౌండ్లో ఏ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయడానికి సైన్స్ దగ్గర క్యాపబిలిటీ లేదు. అండ్ కంక్లూజన్లో ఆయన చెప్పే విషయం ఏమిటి అని అంటే, one seems obligated to yield to the logic of cosmological argument that there was a first cause, a supernatural creator outside of the laws of nature and outside of time and space. This is the conclusion ultimately. ఒక క్రియేటర్ ఎవరు, ఒక సూపర్ న్యాచురల్ క్రియేటర్ బియాండ్ స్పేస్ టైమ్ అండ్ మెటీరియల్ లేకపోతే ఆయన ఈ మెటీరియల్ని, ఈ టైంని, ఈ స్పేస్ని క్రియేట్ చేసేదానికి అవకాశం. ఇట్స్ సింపుల్ లాజికల్ ఆర్గ్యుమెంట్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ సపోజ్ మనం ఏదైనా ఒకటి ఇన్వెంట్ చేయాలి అని అంటే అది మనం బయట ఉండి దానిని మన చేతులతోనో లేకపోతే ఒక మెటీరియల్ని తీసుకొని దాన్ని మౌల్డ్ చేసో మనం తయారు చేస్తాం. కానీ ద గాడ్ ఆఫ్ క్రియేషన్ అనే ఆయన ఈ మ్యాటర్కి కావచ్చు, స్పేస్కి కావచ్చు, టైంకి కావచ్చు బియాండ్ ఉన్నాడు. అంటే హీఈస్ నాట్ విద్ ఇన్ టైమ్, స్పేస్, మ్యాటర్ అనేవి ఆయనకు అప్లికబుల్ అవ్వవు. సో హీఈస్ బియాండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్ బికాస్ హీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ ఇట్. ఆయన వాటిని క్రియేట్ చేయాలంటే లాజికల్లీ థింక్ చేస్తే హీఈస్ అవుట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎల్స్ హీఈస్ బియాండ్ దెమ్. Furthermore, strengthening the arguments for design in the universe, I learned about fine-tuning, the infinitely interesting observations often encapsulated in the somewhat confusing term, the anthropic principle. Basically, the simple mathematical laws that describe the behavior of matter and energy involves constants whose value cannot be derived, they must be determined by experiment. Full stop. ఆల్రెడీ నేచర్లో ఉన్న కాన్స్టెంట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అని అంటే స్పీడ్ ఆఫ్ లైట్, ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ద స్ట్రాంగ్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ద కాన్స్టెంట్స్ దట్ హ్యావ్ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ నేచర్. దీస్ ఆర్ ద మేజర్ ఎగ్జాంపుల్స్. ఈ కాన్స్టెంట్స్ని మనం డిటర్మైన్ చేయలేం. అవి ఇలా ఉండాలి, ఇంత ఉండాలి, అంత ఉండాలని మనం డిటర్మైన్ చేయలేం. బట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎంత ఉన్నాయని మాత్రమే కనిపెట్టగలం. ఆ డిటర్మైన్డ్ ఆర్ ఎల్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎర్త్ మీద లైఫ్ని పాసిబుల్ చేస్తున్నాయి అనేది సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్. ఇన్ కంక్లూజన్, ద కంక్లూజన్ ఈజ్ అస్టౌండింగ్. ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ వర్ టు వేరీ బై ఈవెన్ ద టైనియస్ట్ డిగ్రీ, a universe capable of sustaining any imaginable form of life would be impossible. End of the argument. ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో టైనియస్ట్ డిఫరెన్స్ వచ్చినా కూడాను ప్రస్తుతం ఉన్న ఎర్త్, ప్రస్తుతం ఉన్న లైఫ్ ఎర్త్లో ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జిస్ట్. ఇంత ప్రొఫౌండ్ రీసెర్చ్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే మనం అవన్నీ చదవకుండా మనం ఏదో మనకు తోచిన ఇంజనీరింగో లేకపోతే మెడికలో లేకపోతే ఇంకోటి ఏదో చదువుకొని నీ ఫీల్డ్ కాని దాంట్లో, నువ్వు చదవని దాంట్లో, నీకు అర్థం కాని దాని విషయంలో ఒక కంక్లూషన్కి రావడం అనేది ఎంత బ్లైండ్ కంక్లూజన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మోరోవర్, గాడ్ ఈజ్ స్టిల్ ఎ రిలవెంట్ బీయింగ్. ఇవి కేవలం నేను కాస్మలాజికల్ అండ్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్స్ గురించి మాత్రమే మాట్లాడాను. బట్ దేర్ ఆర్ ఈవెన్ స్టిల్ ఫిలసాఫికల్ అండ్ మోరల్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ వెల్. కుదిరితే ఫర్దర్ ఈ వీడియోస్లో నేను ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బట్ అండర్స్టాండ్ దిస్, గాడ్ ఈజ్ స్టిల్ ఎ రిలవెంట్ ఆస్పెక్ట్ టు అవర్ లైఫ్. Hope this makes sense. Thank you for listening.